ఓకే, సో మనం లాస్ట్ క్లాస్లో డి బ్లాక్ ఎలిమెంట్కి సంబంధించి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనే క్యారెక్టరిస్టిక్ గురించి మాట్లాడుతున్నాం. సో అందులో భాగంగా మనకి ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్, సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్, థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఉంటాయి అనుకున్నాం. అయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఫాలో అవుతూ ఉండే రూల్ ఏంటి అని అంటే అబౌవ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే అకార్డింగ్ టు అబౌవ్ వి ఫిల్ ద ఆర్బిటాల్స్. సో ఎలక్ట్రాన్స్ ని ఆర్బిటాల్స్ లో ఫిల్అప్ చేయడానికి మనం ఎవరిని ఉపయోగిస్తాం అనమాట, అబౌవ్ ప్రిన్సిపల్ ఉపయోగిస్తాం. అయితే అబౌవ్ ప్రిన్సిపల్ మనకి n+l వాల్యూని బట్టి ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది డిసైడ్ చేస్తాం. ఎవరికైతే ఆర్బిటాల్స్ కి n+l వాల్యూ తక్కువగా ఉంటుందో ఆయనకి ఫస్ట్ ఎలక్ట్రాన్ ని ఫిల్ చేస్తాం. ఎవరికైతే n+l వాల్యూ ఎక్కువగా ఉంటుందో ఆయన్ని ఫర్దర్ గా ఎలక్ట్రాన్స్ తో ఫిల్ చేస్తాం. అయితే n+l వాల్యూ గనక సేమ్ గా ఉండినట్లయితే n+l వాల్యూ గనక సేమ్ గా ఉండినట్లయితే అటువంటిప్పుడు మాత్రం ఎవరికైతే n వాల్యూ తక్కువగా ఉంటుందో ఆయన ఫస్ట్ ఫిల్అప్ చేసే ప్రయత్నం చేస్తామని మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో ఇది కాక మనకి 3 సిరీస్ లో మనం ఆ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఆ ఎలిమెంట్స్ నేమ్స్ ఏంటి, వాటి సింబల్స్ ఏంటి, ఆ ఈచ్ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని మనం చదివే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి మనకి 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2 టైప్స్ గా ఉండడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఒకటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. రెండవది అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే మనకి ఏదైతే అబౌవ్ చెప్పడం జరిగిందో అబౌవ్ ప్రకారము ఏవైతే ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్స్ లో ఆయా ఎనర్జీస్ ని బట్టి మనం ఫిల్ చేస్తూ ఉండినట్లయితే దాన్ని మనం నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం అనమాట. సో అలా కాకుండా మనం నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాకుండా, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా వేరే రకంగా కనుక ఉండినట్లయితే దాన్ని అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పి పిలిచే ప్రయత్నం చేస్తాం. సో నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కి మనం ఎవరిని ఫాలో అవుతాం, అబౌవ్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతాం. అబౌవ్ ప్రిన్సిపల్ ఆర్ అబౌవ్ రూల్ ఫాలో అవుతాం. ఈ అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రాన్ రిపల్షన్స్. ఎలక్ట్రాన్ రిపల్షన్స్. సో రెండవది న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్స్. న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్స్. ఓకే, సో ఇలాగ మనకి ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అని ఒకటి, రెండవది న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్స్ అని. ఈ 2 కూడా కారణాలు అవుతాయి ఆ సదర్ ఎలిమెంట్ మనం అనుకున్నట్టుగా కాకుండా వేరే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని ఎగ్జిబిట్ చేస్తుంది అంటే. సో నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది అంటే దట్ ఈస్ అకార్డింగ్ టు అబౌవ్. అయితే ఒక సదర్ ఎలిమెంట్ నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేసిందన్నా, అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేస్తుందన్నా దానికి ముఖ్య కారణం ఏమే ఉంటుంది అని అంటే ఆ సదర్ ఎలిమెంట్ స్టెబిలిటీని పొందే ప్రయత్నం చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ సదర్ ఎలిమెంట్ స్టెబిలిటీని పొందుతుంది అనుకుంటే నార్మల్ కన్నా కూడా అబ్నార్మల్ ని ఎగ్జిబిట్ చేయడానికి ఇష్టపడుతుంది అనమాట. అంటే మనకి సదర్ ఎలిమెంట్ ఆ నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేయడం వల్ల వచ్చే స్టెబిలిటీ కన్నా ఒక సదర్ ఎలిమెంట్ అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేయడం వల్ల స్టెబిలిటీ ఎక్కువ వస్తుంది అనుకుంటే
అది మనకి అటువంటి ఎలిమెంట్స్ అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తాయి. అందులో మనకి ఎలక్ట్రాన్ రిపల్షన్స్ ఒకటి, రెండు న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్స్ అని చెప్పేసి మనం అనుకోవడం జరుగుతుంది. సో ఇందులో మొట్టమొదటిగా ఎలక్ట్రాన్ రిపల్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎలక్ట్రాన్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, అదే విధంగా ఎలక్ట్రాన్ కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ రెండు నెగిటివ్ ఛార్జే కాబట్టి మనకు తెలుసు లైక్ ఛార్జెస్ ఒకే ఛార్జెస్ ఉన్న ఎప్పుడు కూడా రిపల్ చేసుకుంటాయి. కాబట్టి ఈ రిపల్షన్స్ వల్ల వీళ్ళిద్దరికి సేమ్ ఛార్జ్ ఉండడం వల్ల రిపల్షన్స్ వస్తాయి. ఎప్పుడైతే రిపల్షన్స్ వచ్చాయో మనకి ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎనర్జీ ఇంక్రీజ్ అయిందో ఏమన్నమాట, స్టెబిలిటీ తగ్గిపోతుంది అనమాట. స్టెబిలిటీ తగ్గిపోతుంది. సో ఆ స్టెబిలిటీని గెయిన్ చేయడం కోసం, ఆ సదరు ఎలిమెంట్ నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేయడం కన్నా కూడా ఎలాగ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట, అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఒక ఎలిమెంట్ తన నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో ఉండడం వల్ల రిపల్షన్స్ వస్తే ఆ వచ్చిన రిపల్షన్స్ ని అధిగమిస్తూ స్టెబిలిటీని పొందడం కోసం అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. అది ఒక కారణము. సో అలాగే ఇప్పుడు మనకి ఒకే ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఇలాగా ఒకే ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్స్ కనుక ఉండినట్లయితే మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ ఒకే ఆర్బిటాల్లో ఉన్నాయి కాబట్టి ఇద్దరి మధ్య రిపల్షన్స్ వస్తాయి. రిపల్షన్స్ రావడం వల్ల ఎనర్జీ పెరుగుతుంది. ఈ రిపల్షన్స్ ని అవాయిడ్ చేయడం కోసం వీడు నార్మల్ నుంచి అబ్నార్మల్ గా మారిపోతాడు. సో అటువంటి సందర్భంలో మనకి ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. తర్వాత మరి ఒకటి న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్స్. సో మనకు తెలుసు న్యూక్లియస్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ అనమాట, ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఛార్జ్ అనమాట. సో ఎప్పుడైతే న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జో ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జో వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే అట్రాక్షన్స్ ఉన్నాయో మనకి వాడు బాగా స్టేబుల్ అవుతాడు. అంటే ఏ ఆర్బిటాల్ అయితే ఎక్కువ ఎలక్ట్రాన్స్ తో ఉంటుందో అది బాగా స్టేబుల్ అవుతుంది. దీన్ని మనం న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్స్ అని కానీ లేకపోతే ఇన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అని కానీ చెప్పొచ్చు. ఇన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్, ఇన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇన్వర్షన్ జరుగుతాయి అన్నమాట. సో ఇలాగ మనకి అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది అంటే ఒకటి ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అయి ఉండాలి, లేదంటే రెండవది న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్స్, లేకపోతే ఇన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ గమనిద్దాం అని అనుకున్నాం. అయితే మనకి ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్లో 10 ఎలిమెంట్స్ ఉంటాయనుకున్నాం. ఈ 10 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు మనం మొట్టమొదటి నుంచి 1s2, 2s2, 2p6, 3s2 అని బిగినింగ్ నుంచి రాయము. ఈ 3D సిరీస్ రాయబోతున్నాం కాబట్టి ఈ 3D సిరీస్కి అంటే 4th పీరియడ్ అనుకున్నాం కదా, ఈ 4th పీరియడ్కి దగ్గరగా ఉండే ఇనర్త్ గ్యాస్ ఎలిమెంట్ ఉపయోగించుకుంటాం. సో 3D సిరీస్కి దగ్గరగా ఉండే 4th పీరియడ్ అనుకుంటాం కాబట్టి 4th పీరియడ్ దగ్గరగా ఉండేది 3rd పీరియడ్. సో అందులో ఉండేవాడు ఆర్గాన్ అన్నమాట. కాబట్టి మనం ఆర్గాన్ ఉపయోగించుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. తర్వాత మనకి ఈ సిరీస్లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకున్నాం. స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ అన్నమాట. ఓకే, వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని
మనం గమనించే ప్రయత్నం చేద్దాం. అయితే మీకు ఈ టేబుల్లో 5 కాలమ్స్ ఉన్నాయి, 11 రోస్ ఉండడం జరిగింది. సో ఈ 5 కాలమ్స్లో మీకు మొట్టమొదటి కాలములో ఏం రాసాము అంటే నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్ రాసాం. తర్వాత సింబల్ రాయడం జరిగింది తర్వాత కాలంలో అటామిక్ నెంబర్, ఆ తర్వాత కాలంలో నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, చివరి కాలంలో అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అయితే మనం ఇప్పటిదాకా అంటే ఇది 21 కదా, 20 దాకా మనం గమనిస్తే మనకి అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండే ఎలిమెంట్స్ కనబడవు. 21 నుంచి అంటే మనకి ఎప్పుడైతే డి బ్లాక్ స్టార్ట్ అవుతుందో, సో ఏవైతే మనం ట్రాన్సిషన్ సిరీస్ 3 ట్రాన్సిషన్ సిరీస్ గురించి చదువుకోవాలని చెప్పుకుంటున్నామో వాటిల్లో అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని చూపించే ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే సరే, అందువల్ల ఇక్కడ మనం ఈ కాలం రాసుకోవడం అవసరం. సరే, ఒక్కసారి ఫస్ట్ కాలం ఏమనుకున్నాం, నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్, సెకండ్ కాలం సింబల్, థర్డ్ కాలం అటామిక్ నెంబర్, ఫోర్త్ కాలం నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఫిఫ్త్ కాలం అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్లో ఇందాక అనుకున్నాం కదా, స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికిల్, కాపర్, జింక్. ఇలాగా ఈ నేమ్స్ అనేవి మన ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ సింబల్ విషయానికి వస్తే స్కాండియం ఎస్ఎస్సి, టైటానియం టిఐ, వెనీడియం వి, క్రోమియం సిఆర్, మ్యాంగనీస్ ఎంఎన్, ఐరన్ ఎఫ్ఈ అంటే ఫెర్రస్ అంటాం కాబట్టి ఎఫ్ఈ, కోబాల్ట్ సిఓ, నికిల్ ఎన్ఐ, కాపర్ సియు, క్యూప్రమ్ అంటాం కాబట్టి సియు, జింకు జెడన్ అనమాట. కాబట్టి ఇలాగ మనకి ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం సింబల్ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మనకి అటామిక్ నెంబర్ స్కాండియం 21, తర్వాత టైటానియం 22, వెనీడియం 23, క్రోమియం 24, మ్యాంగనీస్ 25, ఐరన్ 26, కోబాల్ట్ 27, నికిల్ 28, కాపర్ 29, జింకు 30 అన్నమాట. సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్లో మన స్కాండియంతో మొదలైతే జింక్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇక నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇందాక మనం చెప్పుకున్నాం ఈ యొక్క సిరీస్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా మనం బిగినింగ్ నుంచి రాయం. 1s2, 2s2, 2p6, 3s2, 3p6 అదంతా రాయమన్నమాట. ఏం చేస్తామనుకున్నాం, దగ్గరగా ఉండే ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ ఉపయోగించుకుంటాం. కాబట్టి ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ దగ్గరగా ఉండేది ఆర్గాన్ అనుకున్నాం. కాబట్టి ఆర్గాను 21 అటామిక్ నెంబర్ నుంచి 30వ నెంబర్ అటామిక్ ఎలిమెంట్ దాకా మనం ఇదే ఆర్గాన్ ఇస్తాం. అలాగే ఇక ఇందాక చెప్పుకున్నాం కదా 3p6తో ఆర్గాన్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ 3Dకి వెళ్ళాలా 4sకి వెళ్ళాలా అంటే మనం ఆబ్బో రూల్ చెప్పినప్పుడు n+l వాల్యూ 4sకి తక్కువ కాబట్టి 4sని ఫిల్ చేస్తాం. అయితే ఎస్ఆర్ బిటాల్ కాబట్టి ఎస్ఆర్ బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. అందువల్ల మీరు మొట్టమొదటి ఎలిమెంట్ నుంచి అంటే ఏదైతే స్కాండియం ఉందో అక్కడి నుంచి చివరి జింక్ దాకా ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్లో AR4s2 కామన్, AR4s2 కామన్ అన్నమాట. సో ఇక ఎలాగ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దామో చూద్దాం. సో ఫస్ట్ 21 మనకి AR4s2 అన్నిటికీ కామన్ అనుకున్నాం కదా, AR18, 4s2 20, ఇంకా మిగిలిపోయిందంతా 1. సో ఆ 1ని కూడా ఆ 1 ఎలక్ట్రాన్ని కూడా ఎందులోకి ఇవ్వాలన్నమాట, డి ఆర్బిటాల్లోకి ఇచ్చేస్తాం. అందువల్ల ఇక్కడ మనం 3D అనుకుంటున్నాం కదా, కాబట్టి 3D1లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి స్కాండియము మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి అంటే AR4s2 3D1 అని రాయాలన్నమాట. ఎలా రాస్తాం, AR4s2 3D1 అనమాట. ఇంకా నెక్స్ట్ టైటానియం 22 అనమాట. సో 18 కామన్, AR అందరికీ కామన్ అనుకున్నాం కదా, అలాగే 4s2 కూడా కామన్ కదా, అంటే 18, 2 20 అయిపోయాయి. ఇంకెంత కావాలి, ఇంకా 2 కావాలి. సో అందువల్ల ఈ ఎలక్ట్రాన్ని మన 2 ఎలక్ట్రాన్స్ని కూడా మనం 3D ఆర్బిటాల్కి ఇచ్చేస్తాం. కాబట్టి AR మనకి 4s2 3D2, అలాగే వెనీడియం 23 కాబట్టి AR4s2 3D3, క్రోమియం
ఏఆర్ 4s2 3d4. అలాగే మ్యాంగనీస్ ఏఆర్ 4s2 3d5. అలాగే ఐరన్ ఏఆర్ 4s2 3d6. అలాగే కోబాల్ట్ ఏఆర్ 4s2 3d7. అలాగే నికిల్ ఏఆర్ 4s2 3d8. అలాగే కాపర్ ఏఆర్ 4s2 3d9. లాస్ట్ది జింకు ఏఆర్ 4s2 3d10. ఇది నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనం ఈ విధంగా రాయాలి. అయితే ఇక్కడ మీకు గమనిస్తే చాలా టెక్స్ట్ బుక్ల్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ అటామిక్ నెంబర్ ఇస్తారు, ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎవరు. కానీ ఇక్కడ మన సౌలభ్యం కోసం ఏం చేసాము అని అంటే అటామిక్ నెంబర్ని తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పక్కనే రాసాం. మీకు ఈజీగా అటామిక్ నెంబర్ని తెలిసిపోతే ఈజీగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేయగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ మనం 21 అంటున్నాం కదా, అంటే రైట్ సైడ్ నెంబర్లో రైట్ సైడ్ ఉన్నారు 1 ఉంది. సో మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ AR4s2 కామను, ఇంకా AR4s2 అంటే 20 మనకి ఎంత 20 అయిపోతుంది. ఇక 1 కావాలి కాబట్టి 3d1 అంటే నెంబర్లో రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో అదే నెంబరు డిఆర్బిటాల్లో ఉంటుందన్నమాట. డిఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ రూపంలో మనకు ఉండడం జరుగుతుంది. అలాగే మీరు టైటానియం చూసారనుకోండి 22 కదా, అంటే రైట్ సైడ్ ఉన్న నెంబర్ 2 కదా, కాబట్టి AR4s2 ఫిక్స్డ్ కదా, 2 ఉంది కాబట్టి 3d2 ఇచ్చేస్తాం. అలాగే ఏదో ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఐరన్ 26 కదా, కాబట్టి AR4s2 కామన్. ఈ 26లో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబర్ అంతా 6 కాబట్టి 3d6. సో అలాగే ఏదో కాపర్ తీసుకున్నాం అనుకోండి, AR4s2 3d9 అనమాట, 3d9. సో అది మనకు అంతవరకు బాగానే ఉంటుంది. ఇంకా జింక్ విషయానికి వస్తే మాత్రం AR4s2 3d10 అని రాయాలి, 3d10 అనమాట. కాబట్టి అలాగా మనకి ఇక్కడ ఈ 10 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను మనం ఇచ్చుకోవడం జరిగిందనమాట. సో అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరి ఒక అంశం ఏంటంటే ఈ 10 ఎలిమెంట్స్లో మీకు ఆ అబ్నార్మల్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్కి కూడా గ్యాప్ ఉండడం జరిగింది. వాళ్ళ ఎదురుగుండా ఏ విధమైన అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లేదు, ఒక్క 2 ఎలిమెంట్స్కి మినహా. అయితే ముందర ఆ 8 ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. స్కాండియం కానివ్వండి, అలాగే టైటానియం, అలాగే వెనీడియం, అలాగే మ్యాంగనీస్, అలాగే ఐరన్, ఆ తర్వాత మనకి కోబాల్ట్, ఆ తర్వాత నికిల్, ఆ తర్వాత జింక్. ఈ 8 ఎలిమెంట్స్కి మాత్రం మీకు ఎక్కడా కూడా ఎదురుగుండా, అంటే నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి ఎదురుగుండా బాక్స్ ఖాళీగా ఉండడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఎలిమెంట్స్ ఎవ్వరూ కూడా మీకు అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఎగ్జిబిట్ చెయ్యరు. కాబట్టి ఇక ఈ 10 ఎలిమెంట్స్లో మనకి ఎవరు అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేస్తారు? ఒకటి క్రోమియం అనమాట. క్రోమియం AR4s2 3d4 ఉండాలి యాక్చువల్గా, AR4s2 3d4. అలాగే ఇంకొక ఆయన ఎవరంటే కాపర్ అనమాట. ఆయనకి ఎలా ఉండాలి? AR4s2 3d9 ఉండాలి. కానీ అలా ఉండకుండా విభిన్నంగా ఉంటాయి, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి కాకుండా విభిన్నంగా మనకు ఉండడం జరుగుతుంది. సో అలాగా అబ్నార్మాలిటీని చూపించడానికి మనకు ఉండే 2 కారణాలు ఏంటో అనుకోవడం జరిగింది. ఒకటి ఏంటనమాట, ఎలిమెంట్స్ అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి అని అంటే 2 కారణాలు ఉంటాయి అనుకున్నాం. ఒకటి ఏంటనమాట ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అయితే, రెండవది న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్స్, లేకపోతే దీన్నే మనం ఇన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అంటాం. అయితే వీళ్ళల్లో ఎవరు ఏ కారణాల వల్ల ఈ అబ్నార్మాలిటీని ఎగ్జిబిట్ చేస్తున్నారో మనం గమనిద్దాం. క్రోమియం కనుక మీరు తీసుకున్నట్లయితే క్రోమియం ఏమో ఎలక్ట్రాన్ రిపల్షన్స్ వల్ల అబ్నార్మాలిటీని ఎగ్జిబిట్ చేస్తుంటే, కాపరు న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్స్ అని కానీ లేకపోతే ఇన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ వల్ల కానీ మనకి ఈ యొక్క అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఎగ్జిబిట్ చేస్తాయన్నమాట. ఓకే, ఇది మనకి ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, అవి అటామిక్ నెంబర్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతాయి,
ఎక్కడి నుంచి బిగిన్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అయిపోతుంది, మనం ఏ ఎలిమెంట్ని ఉపయోగించుకుని ఈ యొక్క మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాము, మొత్తం అంతా రాయకుండా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఉన్న ఈ 10 ఎలిమెంట్స్లో ఎవరు నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేస్తారు, ఎవరు అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఎగ్జిబిట్ చేస్తారో, ఈ మొత్తం 10 ఎలిమెంట్స్లో ఎవరెవరు అబ్నార్మల్ అండ్ నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేస్తారో మనం చూడడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే క్రోమియము అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డ్యూ టు ఎలక్ట్రాన్ రిపల్షన్ రాసాం. అలాగే కాపరు ఎగ్జిబిట్ అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డ్యూ టు న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్ ఆర్ ఇన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అని కూడా మనం ఇక్కడ రాయడం జరిగిందనమాట. కాబట్టి సో వీళ్ళు అసలు ఎందుకు అబ్నార్మాలిటీని ఎగ్జిబిట్ చేస్తున్నారు, ఇలా అబ్నార్మాలిటీని అంటే అసాధారణంగా ఎందుకు వీళ్ళు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కలిగి ఉన్నారు, దానివల్ల వీళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంటి అనే అంశం మనం తర్వాత మాట్లాడదాం.